పొట్టకూటి కోసం కడుపు చేత పట్టుకుని పరాయి దేశాలకు వలసపోయిన తెలుగువారెందరో ఉన్నారు. కుటుంబ పోషణ కోసం తల్లిదండ్రులను, భార్య పిల్లలను వదిలి కొన్ని వేల మైళ్ల దూరంలో రెక్కలు ముక్కలు చేసుకుంటున్న వారింకెందరో ఉన్నారు. అలాంటి ప్రవాసాంధ్రులు కువైట్ లో ఒక్కచోట చేరారు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి పైన వారికి ఉన్న ఎనలేని అభిమానమే వారందరినీ కలిపింది. అందరూ కలిసి కష్టసుఖాలు చెప్పుకున్నారు, మంచి చెడు మాట్లాడుకున్నారు, వైఎస్ఆర్ స్మృతులను నెమరవేసుకున్నారు. కువైట్ లో సుమారు 7 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. వీరిలో దాదాపు 1,50,000 వరకు మన తెలుగువారే. వీరిలో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కడప, తెలంగాణ జిల్లాల నుంచి వెళ్లిన వారే ఎక్కువ. మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కువైట్ వెళ్లి విభిన్నమైన ఉద్యోగాలు చేస్తున్న తెలుగువారిలో 50% పైగా వైఎస్ఆర్ అభిమానులే. కువైట్ లో ప్రవాసాంధ్రులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కార మార్గం అన్వేషణకు అక్కడ 2 రోజుల పాటు సమావేశాలు నిర్వహించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మార్చి 23, 24 తేదీల్లో జరిగిన ఈ భేటీకి మన రాష్ట్రం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఏ అమర్నాథ్ రెడ్డి, కె శ్రీనివాసులు, జి శ్రీకాంత్ రెడ్డి, ఎన్ రఘురామిరెడ్డి, అబ్దుల్ రెహమాన్, అంబటి రాంబాబు, కె సురేష్ బాబు, రాజ్ ఠాకూర్, కోలా శ్రీనివాసులు, వి రామ్మోహన్లు హాజరయ్యారు. హాజరైన సభ్యులను ఉద్దేశించి నేతలు ప్రసంగించారు. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు, ఒక మంచి రోజు, మన తెలుగు వారందరికీ ఇష్టమైన ఉగాది రోజు. ఈ రోజు పండగ పెట్టుకొని కూడా ఎంతో దూరం నుంచి మా మీద ప్రేమతో, అభిమానంతో, నాయకులతో వచ్చారంటే చాలా సంతోషదగ్గ విషయము. వారి అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభినందనలు తెలుపుకుంటున్నాను. Dear brothers and sisters, dear my friends from India, especially from Andhra Pradesh. I was the chairman of the Indian Kuwaiti Friendship Committee for 5 years during my session in the Parliament of Kuwait. Your Honor, that the Ministry of Social Affairs and Labour in Kuwait, they stopped the visa for many countries but not India. హాజరైన సభ్యులను ఉద్దేశించి నేతలు ప్రసంగించారు. తెలుగు నేలకు వేళ్ల మైల దూరంలో ఉన్న ఇక్కడ జరుగుతున్న రాజకీయ పరిణామాలను వీరంతా వివిధ మాధ్యమాల ద్వారా తెలుసుకుంటూనే ఉన్నారు. వైఎస్ జగన్ పట్ల కాంగ్రెస్, టీడీపీ అనుసరిస్తున్న కుట్రపూరిత ధోరణి గమనిస్తూనే ఉన్నారు. విలువలకు, విశ్వసనీయతకు కట్టుబడి ప్రజల మధ్య అవిశ్రాంతంగా తిరుగుతున్న జగన్ తపన వారిని కదిలించింది. యువనేతకు మద్దతుగా నిలవాలనే ఆకాంక్షతో పాటు తమ సమస్యలను పరిష్కరించేందుకు ఒక అనువైన మార్గాన్ని కనుగొనాలనే తపనతో వీరంతా ఒక్కటయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎన్ఆర్ఐ విభాగ కన్వీనర్ మేడపాటి వెంకట ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు స్థానిక తెలుగు ప్రజలు 8,000కు పైగా హాజరయ్యారు. మన దివంగత నేత, ప్రియతమ నాయకులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలని సాధించడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపింపబడింది. పార్టీలో వివిధ విభాగాలు ఏర్పాటు చేయడంలో భాగంగా మన అధ్యక్షుల వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ఆర్ఐ విభాగాన్ని కూడా స్థాపించారు. మన విభాగం తరఫున మీరందరూ ముందు ఇక్కడి నుంచి మీరు సపోర్ట్ చేయడమే కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్రెండ్స్, మీ ఇతర రిలేటివ్స్ అందరినీ ప్రోత్సహించి మన పార్టీని అన్ని జిల్లాలలో పూర్తి స్థాయిలో పటిష్టంగా ఉండి మనకి వచ్చే ఎలక్షన్లో 220 పైన ఎమ్మెల్యే సీట్లు వచ్చేలాగా మీ అందరి కృషి కూడా ఇస్తుంటారని ఆశిస్తాను. గల్ఫ్ లో ఉన్న మన భారతీయులు, ముఖ్యంగా తెలుగు వారికి రకరకాల సమస్యలున్నాయి. మీ సమస్యలు ఏమున్నాయో, వాటి పరిష్కారాలేంటో, వాటన్నిటికీ ఇంప్లిమెంటేషన్ మార్గాలన్నీ వెతుక్కొని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ తీర్చే దిశగా అందరూ ముందుకెళ్తాం. భవిష్యత్తులో మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, మన రాష్ట్ర అభివృద్ధిని ఏ విధంగా మనం మంచి కోరుకోవాలి అన్న దానిపైన అందరూ కూడా చెప్పడం జరిగింది. వీటన్నిటితో పాటు
ఇక్కడ ఉన్న సోదరులు తమ కడుపు నిండా తినకపోయినా తమ కుటుంబ సభ్యులు బాగుండాలనే ఉద్దేశంతో ఎప్పుడు వాళ్ళ మేలు కోరుకుంటూ వాళ్ళ యొక్కను ప్రోత్సహిస్తూ వాటితో పాటు ఇక్కడికి ఎవరు వచ్చినా అతిథులను ఘనంగా సత్కరిస్తూ వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా భారీ ఎత్తున మద్దతు ఇస్తున్నటువంటి ఈ ప్రజలకు ఏ విధంగా మేము రుణం తీర్చుకోవాలో అర్థం కాకుండా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే ఈ ప్రవాస భారతీయుల సమస్యలపైన ఖచ్చితంగా కఠిన నిర్ణయాలు తీసుకొని మంచి పనులు జరిగే విధంగా కృషి చేస్తామని మీ అందరి ముందు ప్రమాణం చేసి చెప్తున్నాను. తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీల ప్రజా వ్యతిరేక వైఖరి పట్ల విసిగిపోయిన జనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఆశగా ఎదురు చూస్తున్నారని ఈ భేటీకి హాజరైన నేతలు పేర్కొన్నారు.